ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకార దాడులు చేస్తున్న ఇరాన్ సరికొత్త ఆర్థికాస్త్రాన్ని తెరపైకి తెచ్చింది. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే సరుకు రవాణా నౌకలపై పన్ను విధించే ఆలోచన చేస్తోంది. అందుకోసం ఓ బిల్లును ప్రతిపాదించింది. ఆ బిల్లు చట్టంగా మారితే ప్రపంచ వాణిజ్యంపై పడే ప్రభావంపై ప్రత్యేక కథనం. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకంగా ఉన్న హోర్ముజ్ జలసంధి మీదుగా వెళ్లే ప్రతి నౌక నుంచి రవాణా రుసుం వసూలు చేయాలని ఇరాన్ యోచిస్తోంది. ఇరాన్ పార్లమెంట్ ఇప్పటికే దీనికి సంబంధించిన బిల్లును పరిశీలిస్తున్నట్లు ఇరానియన్ స్టూడెంట్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. షిప్పింగ్, ఇంధన, రవాణా, ఆహార సరఫరా కోసం ఈ మార్గాన్ని ఉపయోగించే దేశాలన్నీ ఇకపై ఇరాన్కు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. యుద్దం ముగిసిన తర్వాత హోర్ముజ్ జలసంధికి కొత్త రూల్స్ అమల్లోకొస్తాయని, ముఖ్యంగా తమపై ఆంక్షలు విధించిన దేశాల నౌకలపై కఠినమైన ఆంక్షలు ఉంటాయని ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు ఒకరు హెచ్చరించారు. ఫిబ్రవరి చివరి నుంచి హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తమ శత్రు దేశాలకు మద్దతుగా ఉన్నాయనే నెపంతో వాణిజ్య నౌకలపై ఇరాన్ మద్దతుదారులు దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు కనీసం 20 వాణిజ్య నౌకలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిగాయి. చాలా నౌకలు అగ్నికి ఆహుతి కాగా అందులోని సిబ్బంది ప్రాణభయంతో నౌకలను విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దాడులతో ఇరుకైన జలసంధిలో ట్రాఫిక్ అనూహ్యంగా పడిపోయింది. వందలాది నౌకలు ఆ ప్రాంతంలో చిక్కుకుపోవటమో లేదా దారి మళ్లాయి. పశ్చిమాసియా యుద్దం కారణంగా దాదాపు 1000 నౌకలు నిలిచిపోవటం లేదా ఆలస్యంగా నడుస్తున్నాయి. అనేక నౌకలు గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ దేశాలకు చెందిన నౌకలను అడ్డుకుంటూనే భారత్, చైనాలకు వెళ్లే కొన్ని చమురు నౌకలకు మాత్రం ఇరాన్ పచ్చ జెండా ఊపింది. ఈ చర్యల ద్వారా హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టును చాటుకుంది. ప్రపంచంలోని మొత్తం చమురు, ద్రవీకృత సహజ వాయువు రవాణాలో 5వ వంతు ఈ మార్గం గుండానే జరుగుతోంది. అత్యంత ముఖ్యమైన చమురు ఉత్పత్తిదారులైన సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్, యుఏఈ తదితర దేశాలు తమ ఇంధన ఎగుమతుల్లో 80% ఈ మార్గం ద్వారానే ఆసియా దేశాలకు పంపుతున్నాయి. ఇరాన్ ట్యాక్స్ విధిస్తే ఆ భారం చమురు కొనుగోలు చేసే దేశాలపై పడుతుంది. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై టోల్ పన్నులు విధించడం ద్వారా శత్రు దేశాలపై ఆర్థికంగా ఒత్తిడి పెంచాలన్నది ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది. ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారితే ప్రపంచ చమురు మార్కెట్లలో భారీ కుదుపులు తప్పవని నిపుణులు అంచనా వేస్తున్నారు.